కూడా మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ నమ్మకత్వంగా ఉన్నామా? సహవాసంలో నమ్మకత్వంగా ఉన్న చాలాసార్లు మనుషులు దీవించబడటానికి నోటి మాటలోనే తప్పిపోతారు అంతా. ఒక్క మాట నేను చెప్పే కదా, ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చానని చెప్పరు. అంటే అంత మర్మంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు అనుకునేది ఏంటంటే నా వంటోడు లేడు నెంబర్ 1 అని. ఆయన అనుకుంటాడు ఇట్లాడోడు తప్ప అందరూ దీవులు పొందుతారు. మరి దేవుని దీవెని నీ తల మీదకి రాకపోతే నీ బతుకు ఏమవుతుంది? చేతులు జోడించో సేవకుడుగా చెబుతున్నా, చిన్నదైనా పెద్దదైనా నీ నమ్మకత్వానితోనే పరలోక తాళం తెరవబడును గాక, పరలోక దీవెనుడ నమ్మకత్వంలోనే ఒరుగున గాక. మరి అట్లా యథార్థమైన జీవితంతో ఉండగలిగితే ఉన్నది ఉన్నట్టు సేవకుల దగ్గర, ఉన్నది ఉన్నట్టు అన్నదమ్ముల దగ్గర, ఉన్నది ఉన్నట్టు దేవుని దగ్గర, ఉన్నది ఉన్నట్టు నిన్ను కన్నవారి దగ్గర, కట్టుకున్న వారి దగ్గర ఎప్పుడు యథార్థంగా ఉంటావో ఆకాశం నీ కొరకు తెరవడానికి సిద్ధంగా ఉంటుంది. ఉండడమే కాదు, దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు.